ఆ, ఏం ఆ అర్హత లేదా వాళ్ళకి? ముందుగా సివిఆర్ ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులు మీకు అందరికీ నమస్కారం. స్వామి శరణం అయ్యప్ప. ఒకటి వాస్తవాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఉమ్, వాళ్ళు ఏమన్నా ఏం మాట్లాడకపోయినా ఈ సంవత్సరంలో ఏం జరిగింది అని అంటే కానీ మాటల గారడి తప్ప చేతల్లో ఎక్కడ కూడా ఇది లేదు. వాళ్ళ 6 గ్యారెంటీలు పూర్తిగా ఉమ్, అమలు కాలేదు. మనం అది చూస్తా ఉన్నాము. రైతులకు న్యాయం జరగలేదు, విద్యార్థులకు న్యాయం జరగలేదు, మహిళలకు న్యాయం జరగలేదు, ఉద్యోగులకు న్యాయం జరగలేదు, పోలీసులకు న్యాయం జరగలేదు. ఏ వ్యవస్థలో పలానా వ్యవస్థలో న్యాయం జరిగింది అన్నట్లు అందరికీ అన్యాయమే తప్ప ఈ సంవత్సరం కాలం మాత్రమే వృధా అయిపోయింది. సంవత్సరం కాలం మాత్రమే గడిచింది. కొత్త ప్రభుత్వం వచ్చింది అనేటువంటి వాతావరణమే తప్ప ఎక్కడ కూడా మధ్యతరగతి పేదవాడికి వచ్చింది ఏం లేదు. ఒకటే భయోందాలన, ఎప్పుడేం జరుగుతుంది అనేటువంటి వాతావరణం తప్ప ఒరిగింది ఏమీ లేదు. ఇంకా వీళ్ళు చెప్తున్నటువంటి అభివృద్ధి అన్నారు. ఎందుకు విజయోత్సవాలు వాళ్ళకే తెలవాలి. ఒక్కొక్కరు ఒక్కో ప్రయత్నం. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకులే వీళ్ళు కాంగ్రెస్ పార్టీని ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అంటే పడన రేవంత్ రెడ్డిలో ఉండి అదే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళ దాంట్లో చాలా మంది ఉంటారు. మరి ఎందుకో వాళ్ళకే తెలవాలి. ఏదైనా మాట్లాడితే కాంగ్రెస్ కి స్వేచ్ఛ ఎక్కువ అంటారు. ఏ స్థాయి స్వేచ్ఛ అంటే ఒక మంత్రి మాట్లాడిన మాటకి ముఖ్యమంత్రి మాటకి తేడానే ఉండదు. ఇలా వీళ్ళు ప్రత్యేకంగా గుర్తింపు కోసమే తాహతాలాడుతున్నారు తప్ప ప్రజల కోసం ఎక్కడ చేసినట్టు లేదు. ప్రభుత్వం రాగానే వెంటనే ఒక పని చేసారు. ఏమని అప్లికేషన్లు తీసుకున్నారు. ప్రజాపాలన అందరు అప్లికేషన్లు పెట్టండి, రేషన్ కార్డు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, అవి అన్నారు. లక్షలాది మంది అప్లికేషన్లు పెట్టారు. ఆ అప్లికేషన్లు ఎక్కడ పోయినాయో తెలియదు. కథ మళ్ళా దాని గురించి ఎప్పుడు మాట్లాడరు. మొన్న కులగణన అన్నారు. మళ్ళీ అది కూడా ఎక్కడ పోతుందో తెలియదు. కాలయాపన తప్ప కాంగ్రెస్ ఏమీ చేయదు. కాలయాపన ప్రకారమే 300 గాయత్రి గారు పూర్తయింది. గాయత్రి గారు ఉన్నారా? నేను కంక్లూడ్ చేసినాక వారిని మాట్లాడమనండి. గాయత్రి గారు నేను వాళ్ళు కంక్లూడ్ చేసినాక అన్మ్యూట్ చేసుకోండి. కాలయాపన తప్ప ఏం లేదంటున్నారు గాంధీ గారు. ఇంకా ఏదో చెప్పాలట, చూద్దాం ఏం చెప్తారు. నేను పూర్తి చెప్పిన తర్వాత వారిని మాట్లాడండి. నేను ఒకటే చెప్తా ఉన్నా. పాక్షికంగా వీళ్ళ 6 గ్యారెంటీలు అమలైనా కానీ ఎక్కడా రాలేదు. విగ్రహ రాజకీయాలు చేయాలి లేదా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే రేవంత్ రెడ్డి ఏం లేదు. నా గాంధీ గారు, నా భయం ఏంటంటే మీ క్వశ్చన్లకే ఇంత సమయం తీసుకున్నారు అనుకోండి, జవాబు చెప్పడానికి ఆమె ఇంకెంత సమయం తీసుకుంటారు అని భయం, అంతే. కొంత రాసుకుంటారు, రాసుకొని మళ్ళా దాన్ని చెప్తారు. దాన్ని ఉంది. కానీ నేను ఏమంటున్నా అంటే ఒక సంవత్సర కాలంలో వీళ్ళు చేసింది ఏంటంటే కాలయాపన ఇంకెక్కడ కూడా జరగలేదు. విగ్రహ రాజకీయాలు, నేను ఇట్లాంటి నువ్వు అన్నట్ల టిట్ ఫర్ టాట్ అనే తప్ప రెండు పార్టీలు గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా అది వాళ్ళ పార్టీ విధానాల మీద అనేక సందర్భాలు ప్రజలు వ్యతిరేకించే గాంధీ గారు బీఆర్ఎస్ విపక్షంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది. అయినా మీరు ఆ పార్టీని ఆపరా అంటే వాళ్ళు నేను ఏమంటున్నానంటే నిజంగా మంచి వచ్చేటప్పుడు ఇప్పుడు మొన్నటి వరకు చూద్దాం. కౌశిక్ రెడ్డి అంశమే అనుకుందాము, లేదా వీళ్ళ ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ లో పోయిన అనుకుందాము, లేదా వీళ్ళ హరీష్ రావు విషయం అనుకుందాము. నేనేమంటున్నా ఇవన్నీ కూడా జరగడంలో కారణం ఏంది అనేది మనం విశ్లేషిస్తే అంటే ముందట్లెక్క కాలం కాదుగా. ఈ రోజు అన్ని విషయాల మీద పూర్తి అవగాహన సామాన్యుడికి కూడా మధ్యతరగతి కూడా ఇలా సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలు తెలుస్తా ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కదా, మీరు ఒప్పుకుంటలేరా? మేమేమంటున్నాము, 39 సీట్లు మానిటరీ ఇచ్చారు వాళ్ళకు, ప్రజలు 8 సీట్లు ప్రతిపక్ష మానిటరీ వాళ్ళు ఇచ్చారు. అయితే ప్రజల సమస్యలు మర్చిపోయి వ్యక్తిగత గుర్తింపు కోసం చేస్తున్నటువంటిదే తప్ప ప్రజల సమస్యల మీద ఎక్కడ కూడా మాట్లాడతలేరు. ప్రజల సమస్యల మీద చేయాల్సినటువంటి ఉద్యమాలు పక్కన పెట్టి ఇంకేదో చేస్తుంది బీఆర్ఎస్ తప్ప ప్రజల సమస్యల మీద ఉద్యమాలు చేయకుండా పక్కదారి పడతా ఉందని కొంత గాయత్రి గారికి కొంత మీరు అందించినట్టున్నారు గాంధీ గారు. ఓకే, థ్యాంక్ యూ.